నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మిత్రుడికి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, చాలామందికి సందేహం ఉన్నటువంటి విషయం. అది శ్రాద్ధ కర్మల కోసం పిండ ప్రదానాలు దేనికి, పిండ ప్రదానాల గురించి మనం ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. మీకు ఇంకా ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా కామెంట్లో తెలపండి. అటువంటి సందేహాలకి నివృత్తి మీకు దొరుకుతుంది. ఇక పిండ ప్రదానాల గురించి మనం ఆలోచిస్తే, శ్రద్ధతో చేయబడేదే శ్రాద్ధం అని అందరూ అంటున్నటువంటి మాట. అంటే శ్రద్ధతో చేసే ప్రతి పని శ్రాద్ధం కాదు అని మనకి శాత్యాయన మహర్షి వారు ఓ మాటగా చెప్పారు. మరణించిన పితృదేవతల్ని ఉద్దేశించి మనం దేన్ని తింటున్నామో ఆ ఆహారాన్నే శ్రద్ధతోనూ భక్తితోనూ వాళ్ళు మరణించిన తిథినాడు పెడితే అదే శ్రాద్ధం. అంటే ఏదో పెట్టాలని కాకుండా శ్రద్ధతో భక్తితో ముందు రోజు ఉపవాసం ఉండాలి. 2 రోజులు అంటే ఒక రోజు 2 రోజులు ముందుగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇది ఓ విధంగా దీక్షగానే భావించి మనం పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు చేయటం అనేది ఉత్తమం. చాలామంది చనిపోయిన తేదీ నుంచి మళ్ళీ ఆ సంవత్సరం ఆ నెల తేదీకి చేస్తున్నారు. అలా పితృకర్మలు చేయకూడదు. ఆ వ్యక్తి ఏ నెల, ఏ పక్షం, అంటే శుక్లపక్షమా, బహుళపక్షమా, లేదా అదే కృష్ణపక్షమా, అందులో ఏ తిథి అనేది గుర్తించుకుని వాటిని అనుసరించే మళ్ళీ ఆ నెల, ఆ తిథి, ఆ పక్షంలో వస్తున్నటువంటి ఆ తిథిని పితృకర్మలుగా ఎంచి మనం చెయ్యాలి. ఎందుకంటే మనిషికి మరణం ఎప్పుడు సంభవిస్తుందో అదే తిథిగా మనం పరిగణనలో పెట్టుకోవాలి. అందుకే మనకి శాస్త్రంలో చెప్పే విధంగా ప్రేతాయ మరణ దినారభ్యే అన్నారు. ప్రేతకి ఎప్పుడు ప్రాణం పోతుందో, మరణం సంభవిస్తుందో అదే ఆ తిథిని మనం నోట్ చేసుకుని మనం అదే తిథి నాడు మళ్ళీ పితృకర్మలు చేసుకొనుట ఉత్తమం అన్నమాట. చాలామంది దహన జనిత అంటున్నారు, దహనంతో తిథి రాస్తున్నారు కొంతమంది. అలా చేయకూడదు. శ్రాద్ధ కర్మలు కేవలం మృతి చెందిన తమ పితృదేవతలకు ఆహార పానీయాల్ని సమర్పించుకుంటున్నామని అనుకుంటున్నారు అందరూ. పితృదేవతలు వారి సంబంధీకులే కాకుండా బ్రహ్మ మొదలుకొని తృణపర్యంతం ప్రతి ప్రాణిని ఈ శ్రాద్ధ కర్మల ద్వారా తాము తృప్తిపరుస్తున్నాం. అది ఎలా అనేది మీకు చెప్తున్నాను. అంటే మనం చేస్తున్నటువంటి శ్రాద్ధ కర్మల ద్వారా ఏ ఏ ప్రాణులు ఏ విధంగా తృప్తి పడుతున్నాయి అనే విషయాన్ని మీకు వివరంగా తెలియచేస్తాను. అయితే శ్రద్ధతో అందరినీ అలా తృప్తిపరచడమే శ్రాద్ధ కర్మల ఉద్దేశమని తెలుస్తుంది. అయితే శ్రాద్ధ కర్మలు ఆచరించిన వ్యక్తి సమస్త విశ్వము సంతృప్తి చెందటమే కాక ప్రపంచంలోని పూజనీయులందరి పూజ కూడా జరుగుతుంది. అది ఏ విధంగా అనేది మీకు నేను తెలియచేస్తాను. సంపూర్ణంగా ఈ జగత్తంతా కూడా సంతృప్తి పొందటమే కాక అందరూ పూజింపబడుతున్నారు. అంచేత మనం ఈ శ్రాద్ధ కర్మను మించిన గొప్ప శ్రేయస్కరమైనటువంటి కర్మ మరేంటి లేదని శాస్త్రాలు మనకి చెబుతున్నాయి. ఎప్పుడైతే శ్రాద్ధ కర్మ సమస్త విశ్వాన్ని సంతృప్తిపరుస్తుందో అప్పుడే ఆ కర్మ ఆచరించినతడు లాభపడుతున్నాడని మనం గ్రహించాలి. అయితే కర్త యొక్క ఈ శ్రాద్ధ కర్మలు చేసినటువంటి కర్త యొక్క ఆయుష్ను పెంచుతుంది, వంశ పరంపరను అక్షుణ్ణం చేస్తుంది,
ధన ధాన్య వృద్ధిని కలిగిస్తుంది, పుష్టిని ఇస్తుంది, యశస్సును సైతం పెంచుతుంది. శ్రాద్ధ కర్మల ఆచరించిన వాళ్ళకి, శ్రాద్ధ కర్మల విధి విధానం తెలిసినటువంటి వాళ్ళకి, శ్రాద్ధ కర్మల్ని ప్రోత్సహించే వాళ్ళకి శ్రాద్ధ ఫలం లభిస్తుందంట. శ్రాద్ధ విధిని పఠించిన వారు సమస్త కామములు పూర్తయి అమరత్వం ప్రాప్తిస్తుందంట. శ్రేత్తం నా కృతే మోహోత్తస్య రక్తం పిబంతితే అని బ్రహ్మపురాణంలో పితరస్తస్య శాపం తత్వా ప్రయంతించద అని నాగరఖండంలోనూ పేర్కొనబడింది. శ్రాద్ధం పెట్టని వారి రక్తాన్ని పితృలు త్రాగవలసి వస్తుందని, వారు పెట్టే శాపాలకు గురి కావలసి వస్తుందని కూడా దీని అర్థం. విష్ణు స్మృతిలో ఇలా చెప్తున్నారు. ఏమని? ఈ అభిషిప్త కుటుంబాల్లో పుత్రలేమి, ఆయుక్షీణం, రోగాల వృద్ధితో పాటుగా అన్ని అమంగళాలే కలుగుతాయని, సుఖశాంతులు కరువవుతాయని, బ్రతుకులు నరకప్రాయమవుతాయని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఒక వ్యక్తి ఒక వంశంలో జన్మించాడంటే ఆ వంశంలో వారికి, ఆ జీవుడికి ఉన్న బలీయమైనటువంటి బంధమే కారణం. అతడి ప్రతి అణువులోనూ పూర్వీకుల ప్రభావం ఉంటుంది. అందుకే తన వారి బంధం తాను జీవించి ఉన్నంతకాలం ఉంటుంది. పెద్దలు మరణించిన వారి జీవుడు ప్రభావం కొంతకాలం ఉంటుంది. మరణించిన సంవత్సరం వరకు జీవుడు ఊర్ధ్వలోక పరలోక ప్రయాణంలో ఉంటాడు. అప్పుడు నెలకి ఒకరోజు మనం మాసికాలను చేస్తుంటాం. అంటే ప్రతి నెల మాసికం చేస్తూ సంవత్సరం నాడు మనం సంవత్సరికం అని చెప్పేసి ప్రథమ సంవత్సరంగా చేసుకుంటాం. అందుకే సంవత్సరంలో వారి ప్రయాణం పూర్తవుతుంది. ఆ దశలో ఆ జీవుడి గమనింపు తన వారిపై ఉంటుంది. ఆ ప్రభావం ఉన్నంతకాలం నిత్యకర్మలు తప్ప పర్వాధికాలు చేయరాదు. అంటే సంవత్సరం వరకు ఆ గృహంలో నిత్యకర్మలే చేసుకోవాలి. పండుగలు, పర్వదినాలు అనేవి చేయకూడదు. వాటికి సంబంధించిన సందేహం మీకు ఏదైనా ఉంటే మీరు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఇది ఈ సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినటువంటి విషయం. ఇది కొంతమందికి ఓ పట్టాన అర్థం కాదు. సంవత్సరానికి ఒకసారి మనం పెట్టే తద్దినం వారికి ప్రతిరోజు పెట్టినట్టుగా లెక్క. అంటే మనం సంవత్సరానికి ఒకసారి చేస్తున్నా, మరి వాళ్ళకి ఎలాగ ప్రతిరోజు అంటే మనం సంవత్సరానికి ఒకసారి పిండ తర్పణం చేస్తే అది వాళ్ళకి మనం ఏ విధంగా అయితే ప్రతిరోజు ఆహారాన్ని తీసుకుంటున్నామో అదేవిధంగా వాళ్ళకి ప్రతిరోజు ఆ విధంగా ఆహారం అనేది వాళ్ళకి చెందుతుంది. శ్రద్ధయాత్ కరోతి శ్రాద్ధం అని అంటారు. ఏదో మొక్కుబడి కోసం మనం చేస్తున్నామని చెప్పేసి తద్దినాలు పెట్టకూడదు. శ్రద్ధతో, భక్తితో, గౌరవ మర్యాదలతో, వినయంతో ఏడాది ఒకరోజు పితృకార్యం చేయటం ద్వారా పితృదేవతలకు ఆత్మశాంతి చేకూరుతుంది. చూడండి, బ్రతికుండగా మాతాపితృలకి నిరాధించిన వాడు, ఆదరించినటువంటి వాడు, చూడనటువంటి వాడు ఘనంగా శ్రాద్ధం పెట్టినా అతడు మహాపాపి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. చాలామందికి వస్తున్నటువంటి సందేహం ఏంటంటే, మేము పిండ తర్పణ చేయటానికి జలం అక్కడ ఉండట్లేదండి, మరి ఏ విధంగా పిండ తర్పణ చేస్తాం? జలంలో పెట్టమంటున్నారు కదా, పితృతర్పణలు శ్రాద్ధాలు చేయమంటారు, పిండాన్ని జలంలో కలపమంటున్నారు అని అడిగారు కూడా. వారికి ఉంటే, మీకు అందుబాటులో ఉంటే గంగలో మీరు పిండ తర్పణం చేయండి. లేని పక్షంలో మీకు దగ్గరలో ఏవైనా గోవు ఉంటే ఆ గోవు దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళ కాళ్ళు, పృష్ఠభాగం ఇవన్నీ కడిగి చక్కగా పసుపు
పృష్ఠభాగానికి కాళ్ళకి వాటికి అలంకరణ చేసి ఆ గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ గోవుకి నమస్కరించి ఆ గోవుకి పిండ తర్పణం చేయండి. ఎందుకంటే ఆ తిథి నాడు, ఆ నెల, ఆ యొక్క పక్షం, ఆ యొక్క తిథి నాడు పితృదేవతలు జలం దగ్గరికి వస్తారు గంగాస్థలానికి. మీకు గంగాస్థలం అందుబాటులో లేకుంటే మళ్ళీ వాళ్ళు గోగర్భం దగ్గరికి వస్తారు, గోగర్భంలో చేరుతారు. సమస్త దేవతలు గోమూర్తిలో ఉంటాయి. ఆ విషయాన్ని మీకు ఇంతకుముందు నేను తెలియచేశాను. లేని పక్షును గోవు కూడా మీకు దగ్గరలో లేనట్లయితే చక్కగా ఒక చిన్న అగ్నిగుండం లాంటి అగ్ని తయారు చేసుకుని ఆ అగ్నిలో పితృతర్పణైనా పిండాన్నైనా పెట్టచ్చు. అంటే ఉంటే గంగలో పిండ తర్పణం చేయాలి అందుబాటులో ఉంటే. అందుబాటులో లేని పక్షంలో గోవుకు పెట్టాలి. గోవు పెట్టని పక్షంలో చిన్న అగ్నిలా తయారు చేసుకుని అందులో ఈ పిండాన్ని ఉంచాలి. అంటే గంగ స్థలానికి వస్తారు, గోగర్భానికి వస్తారు, లేకపోతే ఇక్కడికి కూడా పితృదేవతలు వస్తారు. కాబట్టి ఈ 3 విధానాల్లో ఏది చేసుకున్నా పితృదేవతలకి మనం శ్రాద్ధం చేసినటువంటి చక్కనటువంటి ఫలితమే లభిస్తుంది. ఇందులో సందేహం లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు మీకు గతంలో చెప్పాను ఎవరెవరికి ఆ పిండం అనేది చెల్లుబాటు అవుతుంది అనే విషయాన్ని ఒక్కసారి చూద్దాం. పితృదేవతలకి ఇక్కడ మనం పెట్టినటువంటి పిండం అనేది దేవతల విషయంలో అమృతంలా మారి చేరుతుందన్నమాట వీళ్ళకి. అంటే మన పితృదేవతలు చేస్తున్నటువంటి పిండం అనేది వాళ్ళకే కాదు, దేవతల విషయంలో కూడా అమృతంగా మారి వాళ్ళకి చేరుతుంది. గంధర్వుడికి భోగ రూపంగాను, పశువులకి గడ్డి రూపంగాను, పాములకి వాయు రూపంలోగాను, ప్రేతలకి రక్తానంగాను, మనుషుడికి అన్నపానాదులతో కూడిన చక్కని విందు భోజనంలా చేరుతుందట. చూసారా ఒక పిండం చేయటం వలన? ఒకే పిండ రూపమైన భోజనం ఇంతమందికి ఎందుకు చెందటం అనుకోకూడదు. మరణించిన పితృరూపాన్ని పొందినటువంటి మన సంబంధీకులు వాళ్ళ కర్మానుగుణంగా ఏ జాతిలో పుట్టినా వాళ్ళుగా ఉంటే ఆ జాతి వాళ్ళకి అన్నమై ఆ విధంగా ఈ పిండమే చేరుతుందని చెప్పటం దీని అర్థం. అంటే మనం బాగా ఆలోచిస్తే మనం పెట్టినటువంటి శ్రాద్ధ భోజనం వారికి తప్పకుండా చెంది తీరుతుంది వాళ్ళకి అనేది మనకి అర్థమవుతుంది. యో అగ్నిదగ్ధ యో అగ్నిదగ్ధ అనే మంత్రం లాంటి శ్లోకం మనం పరిశీలన చేస్తే మనం దురదృష్టవశాత్తు అగ్ని కారణంగా శరీరాన్ని కోల్పోతారు కొంతమంది. అలా అగ్నియే కాకుండా కొన్ని కారణాల వల్ల కూడా శరీరాన్ని ఛేదించినటువంటి వాళ్ళు ఈ పిండం అనేది వాళ్ళకి చెందుతుందన్నమాట. అంటే అన్నాన్నే పిండ రూపంగా ఎందుకు పెట్టాలి? మనం చాలామందికి వస్తున్నటువంటి సందేహం ఏంటంటే అన్నాన్నే పిండ రూపంలో ఎందుకు పెట్టాలి అని. అన్నాద్వై ప్రజాయంతయః కాస్యా పృథివీశ్రితః అతో అన్నేనైవ జీవంతి. ఒకసారి చూడండి, చక్కగా ఉంది. అన్నాద్వై ప్రజాయంతే కాచ్య పృథివీశ్రితః అదో అన్నేనైవ జీవంతి. అన్నం కారణంగానే లోకంలో ప్రజలు పుడుతున్నారు. వాళ్ళందరూ ఈ అన్నాన్ని తినటానికి ఆధారం భూమి. వాళ్ళంతా ఉండటానికి ఆధారం ఈ భూమే. అంతేకాదు ఈ అన్నం పుట్టే చోటు కూడా భూమే. కాబట్టి భూమి నుంచి పుట్టిన ఈ అన్నాన్ని సామాన్య వస్తువుగా భావించకూడదు. ఈ అన్నం వ్యక్తి చేత తినబడుతుంది. ఈ అన్నమే వ్యక్తి ఆయుష్ని తింటుంది కూడా. అందుచేత అన్నమహిమను గుర్తించినటువంటి పితృదేవతలకి నివేదించబడినటువంటి యోగ్యకరమైనటువంటి వస్తువుగా దీన్ని నిర్ణయించారు మన దేవతలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కూడా. అందుచేత ఈ విధంగా కొంత విషయాన్ని మీకు నేను తెలియచేయటం అనేది జరిగింది. ఈ పితృకర్మలు, శ్రాద్ధాలు, ఈ అశౌచ అయినటువంటి ఈ విధులు, దీనికి సంబంధించిన ఎటువంటి సందేహాలు మీకు కలిగినచో
మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా మీ సందేహాల్ని నివృత్తి చేయగలను. తప్పకుండా మీకు ఒక సరైనటువంటి సమాధానాన్నిచ్చి మిమ్మల్ని సన్మార్గం వైపు నడిపిస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం. మీ కిషోర్ బాబు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే.